తెలుగు మ్యాన్కి మీకు స్వాగతం. నేను కనిపించను, కేవలం వినిపిస్తాను. ఈరోజు మనం ఇండియన్ రైల్వేస్లో జరిగిన టికెట్ హైక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చీపెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఇండియా. చాలా తక్కువ డబ్బులతో మన గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు, చాలా కంఫర్టబుల్గా కూడా. రోజు లక్షలాది మంది జనాన్ని గమ్యస్థానానికి చేరవేస్తుంది అనమాట. మీరు చూస్తే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్లో ఎంప్లాయ్మెంట్ కొరత కూడా ఉంది, ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ గూడ్స్ని కూడా మన వాళ్ళు చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అంత బాగుంది. రీసెంట్గా December 25 నుంచి అఫీషియల్గా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది టికెట్ హైక్స్ అనేవి. అది ఎలా అంటే 1 పైసా పర్ కిలోమీటర్ ఫర్ ఆర్డినరీ క్లాస్ అనమాట. లైక్ ఏంటంటే 215 కిలోమీటర్స్ కంటే ఎక్కువ జర్నీ చేసినప్పుడు మనం 1 పైసా పర్ కిలోమీటర్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ 2 పైసా పర్ కిలోమీటర్ అనమాట. అంటే ఏసీ, థర్డ్ ఏసీ కానీ, సెకండ్ ఏసీ కానీ, లేకపోతే నాన్ ఏసీస్ కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి, మెయిల్ ఎక్స్ప్రెస్లు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి ఏసీ క్లాసెస్కి 2 పైసా పర్ కిలోమీటర్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇది మనకి December 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది సెకండ్ టైం ఇలా ఒక రివైజ్డ్ ట్రైన్ ఫేర్స్ అనేవి హైక్ ఇవ్వటం అనేది. ఎందుకనంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏం చెప్పారంటే ఆపరేషన్స్ కోసం, వీటి కోసం యూజ్ చేస్తున్నాము, సో ఈ టికెట్ హైక్స్ దానికి యూజ్ అవుతాయి అని చెప్పారనమాట. అలానే 215 కిలోమీటర్స్ కంటే తక్కువ జర్నీ చేసే వాళ్ళకి ఎటువంటి ఫేర్లో ఎటువంటి ఇంక్రీజ్ ఉండదు. అదే 215 కిలోమీటర్స్ కంటే ఎక్కువ, అంటే 215 to 750 ఈ కిలోమీటర్స్ మధ్యలో ట్రావెల్ చేసిన వాళ్ళకి 5 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట లాంగర్ జర్నీస్కి. అలానే 751 నుంచి 1250 వరకు 10 రూపీస్. అలానే 1251 నుంచి 1750 వరకు 20 రూపీస్. 1751 కిలోమీటర్స్ నుంచి 20 to 50 కిలోమీటర్స్ వరకు 20 రూపీస్ ఇలా ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇది ఈ ఇయర్లో, ఐ మీన్ 2025లో సెకండ్ టైం ఇలా టికెట్ ఫేర్ అనేది పెంచడం. ఇదంతా కూడా ఏంటంటే అక్కడున్న సదుపాయాలను మెరుగుపరచడానికి రైల్వే స్టేషన్స్ని, ఇప్పుడు అన్ని రైల్వే స్టేషన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే బాగా డెవలప్ చేస్తున్నారు. అది మేజర్గా ఎక్కడైతే ఎక్కువ రద్దీ ఉంటుందో అలాంటి రైల్వే స్టేషన్స్ని ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు అనమాట. సో అలానే వాటిని అన్నిటిని చేయటానికే ఈ టికెట్ ఫేర్స్ అనేవి యూజ్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. ఇవి మేజర్గా ఏ ట్రైన్స్లో యూజ్ అవుతాయి అంటే ఎక్స్ప్రెస్లు కానీ, మెయిల్స్ ట్రైన్స్ కానీ. ఫేమస్ ట్రైన్స్ ఏంటంటే రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, హంసఫర్, అమృత్ భారత్, తేజస్ ఇలాంటివి ట్రైన్స్లో అవుతాయి అనమాట. కాకపోతే ఏసీ డెమోక్ కానీ అండ్ డెమోక్ కానీ ఈ రెండిట్లో దేనికి ఈ ఫేర్స్ అనేవి అప్లికబుల్ అవ్వవు. ఈ రెండింటికి అప్లికబుల్ కాకుండా మిగతా వాటన్నిటికీ అప్లికబుల్ అవుతాయి అనమాట. ఇండియాలోనే ప్రజెంట్ ప్రీమియం ట్రైన్ ఏదైనా ఉందంటే అది వందే భారత్. దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా తక్కువ మంది ఎక్కారనమాట. ఎక్కి చాలా ప్రైస్ ఎక్కువ ఉంది అని చెప్పి అనుకున్నారు. తర్వాత జనాలు దానికి బాగా అలవాటు పడిపోయారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి వైజాగ్ ఉందనుకోండి. హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో 5 o'clock స్టార్ట్ అయితే వైజాగ్ వెళ్ళేటప్పుడు 2:30 వెళ్ళిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అండ్ జర్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి అక్కడ ఉన్న దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. మనకి జనరల్గా మనం ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఫోన్లో సిగ్నల్ రాదు, నెట్ రాదు, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి అనమాట. కానీ వందే భారత్లో మీకు 5G స్పీడ్తో ఇంటర్నెట్ వస్తుంది. అంటే మీ ఫోన్లో ఇంటర్నెట్టే కానీ సిగ్నల్ బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఫ్లైట్లో మనకి ఎట్లాంటి సర్వీసెస్ ఉంటాయో, ఫుడ్ కానీ ఇవి కానీ, అక్కడ యాంబియన్స్ కానీ అవన్నీ కూడా మనకి వందే భారత్లో ఉంటాయి. చాలా ప్రీమియంగా ఉంటుంది. అందరూ అసిస్టెంట్స్ వీళ్ళు ఉంటారు, మనకి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తారు. హాట్ వాటర్ సర్వ్ చేస్తారు, మనం ఫుడ్ పెట్టుకుంటే కూడా ఫుడ్ మనకి సర్వ్ చేస్తారు. కానీ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా ఇలాంటివి ఇండియన్ రైల్వేస్లో ఇప్పుడు దాకా మనం చూడలేదు కాబట్టి ఈ విషయంలో వందే భారత్ ట్రైన్ చాలా బాగా క్లిక్ అయింది. ఒకప్పుడు టికెట్స్ బుక్ అవ్వలేదు, ఇప్పుడు టికెట్స్ దొరకట్లేదు అనమాట. అంత ఫాస్ట్గా ఫిల్ అవుతుంది, జనాదరణ కూడా అంత బాగా పొందింది. అండ్ ఇంకొకటి ఇప్పుడు వందే భారత్
స్లీపర్ ట్రైన్స్ తీసుకొస్తారన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఈ నార్మల్ డే టైమ్ ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు, అవి బాగా క్లిక్ అయినాయి. అందుకని చెప్పి ఇప్పుడు స్లీపర్ ట్రైన్స్ని తీసుకొస్తున్నారు. ఈ స్లీపర్ ట్రైన్స్లో డిజైన్స్ కానీ యాంబియన్స్ కానీ మొత్తం ఓవరాల్గా మొత్తం చేంజ్ చేశారనమాట. మీరందరూ దాని లుక్ చూసే ఉంటారు. చూడకపోతే స్క్రీన్ మీద ఇస్తాను, వీడియోలో వస్తుంది చూడండి. అది దాని ట్రయల్ రన్ కంప్లీట్ చేశారు. లోపల ఫెసిలిటీస్ కానీ అంబియన్స్ కానీ అన్నీ అంతా బాగుందన్నమాట. సో దీనిలో కొన్ని స్పెషల్ థింగ్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఏంటంటే ఆర్ఏసీ టికెట్స్ అనేవి లేవు. రెగ్యులర్గా మనం ఏదైనా ట్రైన్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది, తర్వాత ఉంటే మాత్రం ఆర్ఏసీ ఇస్తారనమాట. ఇప్పుడు అలాంటి ఫెసిలిటీ ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్కి లేదు. ఆ ఫీచర్ అనేది డిసేబుల్ చేశారు. ఆర్ఏసీ టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతిదానికి ఒక బేసిక్ ఫేర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో వెళ్తాం అనుకోండి, మన సిటీ బస్సులో, దాంట్లో వెళ్ళేటప్పుడు 5 రూపీస్ 10 రూపీస్ బేసిక్ ఫేర్ ఉంటుంది. అలానే ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్కి కూడా ఒక బేసిక్ ఫేర్ ఉంది. ఏంటంటే 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన వాళ్ళకి మినిమం ఫేర్ అనేది 400 కిలోమీటర్స్కి క్యాలిక్యులేట్ చేస్తున్నారనమాట. మీరు 400 కిలోమీటర్స్ కంటే తక్కువ చేసుకున్నా కూడా 400 కిలోమీటర్స్ ఛార్జ్ కట్టాల్సిందే. అట్లా 400 కిలోమీటర్స్ది మినిమం బేసిక్ ఫేర్ పెట్టేలాగా చూస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి పర్ కిలోమీటర్ ఎంత ఉంటుంది అనేది మనం చూద్దాం. దీంట్లో మనకి 3 క్లాసెస్ ఉంటాయి: థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ. దీంట్లో నాన్ ఏసీ అనేది ఉండదన్నమాట, కంప్లీట్ ఏసీ ట్రైన్ ఇది. సో థర్డ్ ఏసీ వచ్చేటప్పటికి 2.4 పర్ కిలోమీటర్, అంటే 2.4 రూపీస్ పర్ కిలోమీటర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ ఏసీ వచ్చేటప్పటికి 3.1 రూపీస్ పర్ కిలోమీటర్. అండ్ ఫస్ట్ ఏసీ వచ్చేటప్పటికి 3.8 రూపీస్ పర్ కిలోమీటర్ ఉంటుంది అనమాట. సో ఇవి వందే భారత్ స్లీపర్ ట్రైన్ యొక్క మినిమం బేసిక్ ఫేర్ పర్ కిలోమీటర్. అండ్ ఇంకోటి ఏంటంటే 400 కిలోమీటర్స్ అనుకున్నాం కదా, దీని మినిమం బేసిక్ ఫేర్ క్యాలిక్యులేట్ చేసేది 400 కిలోమీటర్స్కి ఎంత అవుతుందంటే థర్డ్ ఏసీకి వచ్చేటప్పటికి 960 రూపీస్ అవుతుంది. అండ్ సెకండ్ ఏసీకి వచ్చేటప్పటికి 1240 రూపీస్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఏసీకి వచ్చేటప్పటికి 1520 రూపీస్ అవుతుంది అనమాట. దీంట్లో ఇవన్నీ ప్రైసెస్ కూడా జిఎస్టీ లేకుండా, జిఎస్టీ ఇంక్లూడ్ చేస్తే ఇంకొంచెం పెరగచ్చు. అది ఆటోమేటిక్గా మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు ఐడియా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న రేపు దీన్ని హౌరా గౌహతి మధ్య రేపు ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ని ప్రధానమంత్రి మోడీ గారు లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్కి కనుక మనం రేట్లు చూసుకుంటే ఎలా ఉంటాయంటే థర్డ్ ఏసీకి వచ్చేటప్పటికి 2400 రూపీస్ ఉంటుంది అనమాట టికెట్, సింగిల్ టికెట్. అండ్ సెకండ్ ఏసీకి వచ్చేటప్పటికి 3100 ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ ఏసీకి వచ్చేటప్పటికి 3800 రూపీస్ ఉంటుంది. అదే కనుక 2000 కిలోమీటర్స్కి అనుకోండి, అప్పుడు వచ్చేటప్పటికి థర్డ్ ఏసీ వచ్చేటప్పటికి 4800 ఉంటుంది, సెకండ్ ఏసీ వచ్చేటప్పటికి 6200 ఉంటుంది, అండ్ థర్డ్ ఏసీ వచ్చేటప్పటికి 7600 ఉంటుంది అనమాట. సో ఈ ప్రైసెస్ అన్నీ చూస్తే చాలా హైగా ఉన్నాయి. ఎందుకంటే అంత ప్రీమియం క్లాస్ జర్నీని కూడా మనకి ఇస్తారు కాబట్టి యాక్చువల్గా ఈక్వల్ టు ఫ్లైట్ రేట్ కంటే ఎక్కువనేమో అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకోటి ఇవన్నీ ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే దాన్ని కంఫర్టబుల్ కానీ సేఫ్గా ట్రావెల్ చేయటము, తొందరగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవటానికి. సో అందుకని చెప్పి వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. అండ్ వందే భారత్ స్లీపర్ ట్రైన్లో ఇది ఎంత స్పీడ్ వరకు ట్రావెల్ చేయగలదంటే 180 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేయగలదు. కానీ దీన్ని సేఫ్టీ రీజన్స్ వల్ల ఓన్లీ 130 కిలోమీటర్స్ పర్ అవర్ రన్ చేసేలాగా ఈ సర్వీస్ని డిజైన్ చేశారనమాట. అండ్ ఇంకొకటి దీనిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. లైక్ మనకి కవాచ్ ఐడియా ఉంది, అంటే 2 ట్రైన్స్ ఎదురుగా వస్తే ఆటోమేటిక్ ఆగిపోతాయి అనమాట, అదొకటి. అండ్ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ సిస్టమ్ మనం మెట్రోలో చూస్తాం. మెట్రోలో మన డోర్ దగ్గర ఎమర్జెన్సీ టాక్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా పైలట్ కనెక్ట్ అవుతుంది అనమాట, లోకో పైలట్కి.
అక్కడి నుంచి మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే చెప్తే కూడా వెంటనే మన ఈ ట్రైన్ ఆపుతారు. అలానే ఆ సిస్టమ్ని ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్లో తీసుకొచ్చారనమాట. ఇదంతా దేనికంటే, అండ్ ఇంకొకటి శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి, అండ్ అడ్వాన్స్డ్ కంట్రోల్స్ ఉన్నాయి, ఏరోడైనమిక్ ఎక్స్టీరియర్ ఉంది, అండ్ ఆటోమేటిక్ ఎక్స్టీరియర్ ప్యాసింజర్ డోర్స్ ఉన్నాయి. అంటే లైక్ మీకు ఆల్రెడీ వందే భారత్లో మనకు ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అవుతాయి. అది మీకు అందరికీ తెలుసు. అలాంటివి దాని మీద చాలామంది ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. జస్ట్ చూడటానికి వెళ్ళి లోపల ఉండి ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఫస్ట్లో అవగాహన లేకపోవటం వల్ల అలా జరిగిన తర్వాత అంతా బాగా తెలుసుకున్నారు. మంచిగా సర్వీస్ కూడా రన్ అవుతుంది. ఇవండి ఈ రోజుకి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ నెక్స్ట్ టైం వీడియోలో మళ్ళీ కలుద్దాం వేరే టాపిక్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు మ్యాన్.